హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నా అండి. సో త్వరలో మనకి రేషన్ కార్డు ఈ నెల 25 నుంచి 31 లోపల మనకి క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి ఏటీఎం కార్డ్ తరహాలో ఉన్నటువంటి రేషన్ కార్డు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి నాదెళ్ల మనోహర్ అయితే చెప్పడం జరిగింది. అంతకన్నా ముందుగా ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది రేషన్ కార్డు సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది. అందులో ముఖ్యంగా డిజిటల్ సైన్ ఈజ్ పెండింగ్ కార్డ్ అని చెప్పేసి ఉన్న వాళ్ళకి ఇప్పుడు క్లియర్ అయితే చేశారా లేదని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ అనేది ఇస్తానండి. సో ముఖ్యంగా ఈ ప్రాసెస్లో భాగంగా మనకి రేషన్ కార్డు యాడింగ్ చేసుకున్నా కానీ, అలాగే కొత్తగా అప్లై చేసుకున్నా కానీ, అలాగే స్ప్లిట్టింగ్ చేసుకున్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎస్ఎల్ అనేది యాడింగ్ చేసుకుంటే 21 డేస్ ఉంటుంది. అలాగే న్యూగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎక్కడ ఏ రేషన్ కార్డులో లేకుండా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి మనకి ఇక్కడ 18 డేస్ అయితే ఉంటుంది. అలాగే ఉన్నటువంటి రేషన్ కార్డులో అంటే ఫాదర్ మదర్ కొడుకు కోడలు ఉన్నటువంటి రేషన్ కార్డులో కొడుకు కోడలు అనేది స్ప్లిట్టింగ్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి 18 డేస్ అయితే ఉంటుందండి ఎస్ఎల్ఏ. సో ఈ ప్రాసెస్లో భాగంగా మనకి డిజిటల్ సైన్ పెండింగ్ అని చెప్పేసి చాలామందికి అయితే రావడం ఉంది. అంటే అది క్లియర్ చేశారా అని చెప్పి చాలామంది అయితే అడగడం జరిగింది. సో ఇది మనకి 1 వీక్ బ్యాక్ అయితే క్లియర్ చేయడం జరిగిందండి. గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్లకుండా ఈకేస్ చేయకుండా ఆటోమేటిక్గా క్లియర్ చేయడం జరిగింది. అంటే మీరు రేషన్ కార్డులో యాడ్ చేసుకున్న ఆన్లైన్లో మటుకు యాడ్ అయ్యారు, కానీ మనకి డీలర్ షాప్ దగ్గరికి వెళ్తే రేషన్ అనేది రాలేదు, అక్కడ పేరు చూపించాలని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా మనకి 1 వీక్ బ్యాక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫస్ట్గా ఎగ్జాంపుల్గా రేషన్ కార్డు 4 ఉంటే ఒకరిని యాడ్ చేయడం జరిగింది. వీళ్ళు ఆన్లైన్లో రేషన్ కార్డులో 5 మంది అయితే ఉన్నారు, కానీ రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ పేరెంట్ చూపించలేదు. సో ఎందుకు చూపించలేదని చెప్పి చాలా వీడియోలో చెప్పడం జరిగింది. సో కార్డు ఇష్యూ అనేది చేయలేదు, డిజిటల్ సైన్ ఈజ్ పెండింగ్ అని చెప్పేసి ఇష్యూ కార్డు అని చెప్పేసి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది 1 వీక్ బ్యాక్ అనేది మనకి క్లియర్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మీకు డీలర్ షాప్ దగ్గర పేరు అనేది యాడ్ అవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 20 కేజీలు అనేది 25 కేజీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు ఈ డిజిటల్ సైన్ అనేది క్లియర్ చేయండి. సో ముఖ్యంగా ఇక్కడ న్యూ రైస్ కార్డు వాళ్ళకి, అలాగే స్ప్లిట్టింగ్ పెట్టుకునే రైస్ కార్డు వాళ్ళకి ఈ డిజిటల్ సైన్ అనేది క్లియర్ చేయడం అప్రూవల్ అని చెప్పేసి రావడం జరిగింది. కానీ వాళ్ళు రేషన్ తీసుకుని డీలర్ షాప్ దగ్గర పేరు వస్తుందా లేదని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దామండి. సో మీకు లైవ్ డెమోతో మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ప్రధానంగా ఇక్కడ మనకి యాడింగ్ చేసుకున్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళకి 21 డేస్ ఎస్ఎల్ఏ కంప్లీట్ అయిన తర్వాత డీలర్ షాప్ దగ్గర ఈ పాస్ మిషన్లో మీకు పేరు చూపించడం జరుగుతుంది. ఆ వ్యక్తికి ఎవరైతే యాడ్ చేసినారో ఆ పర్సన్కి 5 కేజీలు బియ్యం అనేది కూడా వేయడం అయితే జరుగుతుందండి. ఇటువంటి డౌట్ లేదు, దీంట్లో 100% క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్ప్లిట్టింగ్ చేసుకున్నా కానీ, అలాగే న్యూ రైస్ కార్డు 18 డేస్ ఎవరైతే 180 రోజులు ఈ ఎస్ఎల్ఏ ఉంటుందో వాళ్ళకి వస్తుందా రాదా ఇప్పుడు మనం ఆన్లైన్లో చెక్ చేద్దామండి. సో వాళ్ళు రేషన్ తీసుకుంటే మటుకు వాళ్ళు ఏ డేట్లో రేషన్ తీసుకున్నారు, ఎన్ని కేజీలు రేషన్ తీసుకున్నారని చెప్పేసి మనకి ఆర్సీ డీటెయిల్స్లో చూపించడం జరుగుతుంది. అంటే మీరు డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా పోయిన మంత్ యాడింగ్ చేసినటువంటి ఒక టీ నెంబర్ ద్వారా మీకు చెక్ చేసి చూపిస్తాను. అలాగే లాస్ట్ మంత్ స్ప్లిట్టింగ్ పెట్టినటువంటి లబ్ధిదారు యొక్క టీ నెంబర్ ద్వారా మీకు చెక్ చేసి చూపిస్తాను అండి. క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు చూపిస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ముందుగా నేను యాడింగ్ చేసినటువంటి టీ నెంబర్ అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ మనకి 1 వీక్ బ్యాక్ అనేది అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు అయితే చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ డీలర్ షాప్ దగ్గర రేషన్ వేసింటే వేసినారో లేదని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఎట్లా ఏ విధంగా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో ఇది ఎట్లా తెలుసుకోవాలని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క టీ నెంబర్ అనేది నేను కాపీ చేసి పెట్టాను. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అండి. పేస్ట్ చేసి ఇక్కడ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి డిజిటల్ సైన్ పెండింగ్ ఇష్యూ కార్డ్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇక్కడ మనకి మెంబర్ అడిషన్ సంబంధించి అనమాట. సో ఇక్కడ మనకి డిజిటల్ సెంటర్ అనేది అప్లై చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి విఆర్ఓ వారు అయితే ఈ కేసు పూర్తి చేయడం జరిగింది. అలాగే మనకి రెవెన్యూ ఆఫీసర్ కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అలాగే తహసీల్దార్ కూడా మనకి క్లియర్ చేయడం జరిగింది. సో వీళ్ళకి కార్డు అనేది ఇష్యూ చేయడం జరిగింది. అంటే కార్డు ఇష్యూ చేయడం జరిగింది. వీళ్ళకి రేషన్ కూడా తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా వీళ్ళు రేషన్ తీసుకున్నారు లేదా మీకు చూపిస్తాను. సో వీళ్ళు 4 మెంబర్స్ అయితే ఉన్నారు, ఇప్పుడు 5 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీకు చూపిస్తానండి. అది కూడా రేషన్ వెబ్సైట్లోకి ఏ విధంగా వెళ్ళి చెక్ చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనము ఏదైతే ఈ యాడింగ్ పర్సన్ సంబంధించి మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు వారి యొక్క రేషన్ నెంబర్ అనేది నేను తీసుకోవడం జరిగిందండి. అంటే వారి యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది తీసుకోవడం జరిగింది. సో తీసుకొని నేను ఆన్లైన్లో చెక్ చేసి మీకు చూపిస్తానండి. సో ఆన్లైన్లోనే చెక్ చేసి చూపిస్తాను. సో వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్. సో లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం మనకి ఇక్కడ ఆర్సీ డీటెయిల్స్ అని చెప్పేసింది కదా. సో ఆర్సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అంటే యాడింగ్ చేసిన వాళ్ళే కాకుండా రిమైనింగ్ పర్సన్స్ మీరు స్టోర్కి వెళ్ళి వేసుకున్న వాళ్ళు
ఎంతమందికి రేషన్ ఇస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మెంబర్స్ అనే యాడ్ అవ్వడం జరిగింది. అలాగే వీళ్ళకి 25 కేజెస్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి 25 కేజీలు నేను నలుగురు అని చెప్పాను కదా, సో ఒకరు యాడ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు రేషన్ తీసుకున్నాక 25 కేజెస్ అయితే రావడం జరిగిందండి. సో వీళ్ళు ఏ డేట్లో రేషన్ తీసుకున్నారు కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఎవరు బయోమెట్రిక్ వేశారు, వారి యొక్క షాప్ నెంబర్ ఏంటి, ఏ డేట్లో వీళ్ళు వేశారని చెప్పేసి కూడా చూడండి. ఇక్కడ మనకి 25/8 మనకి 6వ తారీఖున వీళ్ళు రేషన్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో చూడండి ఇక్కడ మనకి డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 6/8/2025లో వీళ్ళు రేషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి కూడా రావడం ఉంది. సో ఎర్ర డేటా వచ్చి మనకి ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి రావడం ఉంది. సో ఈ విధంగా మీకు డిజిటల్స్ అనేది ఇష్యూ కార్డు క్లియర్ అవ్వడం జరిగింది. అలాగే రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము ఎవరైతే స్ప్లిట్టింగ్ పెట్టారో వాళ్ళకి రేషన్ అనేది వస్తుందో మనకి ఇక్కడ మన యొక్క రేషన్ కార్డు అనేది ఇష్యూ చేయడం జరిగింది. మీకు డిజిటల్స్ అని కంప్లీట్ అవ్వడం ఉంది, అప్రూవల్ అయింది, రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుందని చెప్పి రేషన్ కార్డు రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అయితే మనకి స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాము. అది కూడా ఒకసారి నేను మరోసారి ఎవరైతే స్ప్లిట్టింగ్ చేస్తారో వాళ్ళ యొక్క టీ నెంబర్ ద్వారా చెక్ చేసి వాళ్ళ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందో చెక్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ 10 మందికి అయితే షేర్ అవ్వడం జరుగుతుంది. సో నేను టీ నెంబర్ అనేది మళ్ళీ ఒక స్ప్లిట్టింగ్ పెట్టినటువంటి టీ నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకోవడం జరిగిందండి. సో తీసుకొని ఇక్కడ మనకు మరొకసారి మీకు చూపిస్తాను. సో అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. సో వాళ్ళకైతే కంప్లీట్ అయిందా అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. సో నేను ఇక్కడ అప్లికేషన్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్రూవ్డ్ న్యూ రేషన్ కార్డ్ విల్ బి ఇష్యూడ్ ఇన్ జూన్ డిసెంబర్ అని చెప్పేసి రావడం ఉంది. సో మనకి స్ప్లిట్టింగ్ కార్డ్ సంబంధించండి. సో ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ కార్డ్ అని సంబంధించి మన యొక్క కార్డ్ అనేది అప్రూవల్ అవడం ఉంది. ఇది మన కార్డ్ అయితే త్వరలో రావడం జరుగుతుంది. అంటే ఈ నెల 25వ తేదీ వీళ్ళకి కొత్త కార్డ్ అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళకి ఆల్రెడీ కుటుంబంలో కలిసి ఉన్నారు కాబట్టి ఫాదరు మదరు కొడుకు కూడా ఉన్నారు. ఆ రేషన్ కార్డ్ నుంచి సపరేట్ అయ్యారు. స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇంకా అదే కార్డులో ఉన్నట్టుగా చూపిస్తుంటుంది. అంటే వీళ్ళు సపరేట్గా రేషన్ కార్డు వచ్చినా కూడా దాంట్లో రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మరొకసారి నేను బ్యాక్ వచ్చేస్తున్నానండి. సో బ్యాక్ వచ్చి మీకు క్లియర్ చూపిస్తాను. సో వీరి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా రేషన్ కార్డు నెంబర్ తెలుసుకొని మీకు చూపిస్తాను. ఓకేనా? సో నేను ఇప్పుడు మరొకసారి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి రేషన్ కార్డులో అంటే మదర్ ఫాదర్ యొక్క రేషన్ కార్డులో ఉంటారు కదా, ఆ రేషన్ కార్డులోనే ఉన్నారు. సో వాళ్ళకి అదే విధంగా రేషన్ ఇవ్వడం జరిగింది. సో కొత్తగా అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే స్ప్లిట్టింగ్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, రేషన్ ఏది వస్తా లేదా ఇప్పుడు మనం చూద్దాం. సో ఉన్నటువంటి రేషన్ కార్డులో విడిపోయారు కదా సపరేట్ చేసుకోవడానికి, ఆ నెంబరే నేను ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 4 మెంబర్స్ ఉన్నారు. సో మనకి ఇక్కడ 20 కేజీలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి కార్డ్ అనేది సపరేట్ అవ్వడం జరిగింది. కానీ రేషన్ అనేది డీలర్ షాప్ దగ్గర స్ప్లిట్టింగ్ పెట్టుకున్నా కానీ న్యూ రేషన్ కార్డ్ పెట్టుకున్న వాళ్ళకి మనకి ఇక్కడ రేషన్ అనేది చూపించాలి. ఇక్కడ 4గురికి మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ ఎవరు మనకి ఇక్కడ డాటర్ ఇల్లా సన్ అనేది సపరేట్ అవ్వడం జరిగింది. 4 మెంబర్స్లో 2 మెంబర్స్ అనేది సపరేట్ అవ్వడం జరిగింది. వాళ్ళది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నేను క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తానండి. స్ప్లిట్టింగ్ కానీ న్యూ రేషన్ కార్డ్ చేసాం కదా, వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా న్యూ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకొని వాళ్ళకి రేషన్ అనేది వేస్తుందో లేదు ఇప్పుడు మనం చూద్దామండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ సెంటర్ యొక్క లాగిన్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుందండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసి వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి వారి యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం నేను ఇక్కడ కాపీ చేస్తున్నానండి. సో కాపీ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఆర్సీ డిజిటల్స్ దగ్గర మీకు ఈ రేషన్ అనేది తీసుకుంటున్నారో లేదని చెప్పేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో స్ప్లిట్టింగ్ చేసినా కానీ న్యూ రేషన్ కార్డు చేసిన వాళ్ళు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఒకసారి. సో నేను ఇక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కొత్త నెంబర్ కొనుక్కొని ఇక్కడ ఆర్సీ డీటెయిల్స్ అని ఓపెన్ చేసి వాళ్ళ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి గ్రీవెన్స్ ఆర్సీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి రావడం జరిగిందండి. కేవలము యాడింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే రేషన్ అయితే వస్తుంది. స్ప్లిట్టింగ్ చేసిన వాళ్ళకి కానీ అలాగే న్యూ రేషన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకి ఈ రేషన్ అనేది రావడం లేదండి. సో వాళ్ళకి ఏ విధంగా ఇంకా అప్డేట్ అనేది రాలేదు. వచ్చిన వెంటనే మరొకసారి మీ ముందుకైతే వీడియో తీసుకొస్తాండి. ఇక్కడ కేవలము ఎవరైతే రేషన్ కార్డులో యాడ్ చేసిన పర్సన్స్ మాత్రమే రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిజిటల్ సైన్ ఇష్యూ కార్డ్ అనేది క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ కానీ న్యూ రేషన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకి కార్డ్ అయితే అప్రూవ్ అవ్వడం జరిగింది. నెంబర్ కూడా రావడం జరిగింది. పేర్లు కూడా సపరేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి రేషన్ అనేది రావడం లేదు. ఓల్డ్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మదరు ఫాదరు కొడుకు కూడా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే రేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి ఈ అప్డేట్ అయితే తీసుకోవడం ఉంది. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. అలాగే రేషన్ కార్డులు ఏమైనా తప్పులు ఉంటే కన్నా వెంటనే గ్రామ సచివాలయంలో మీరు అప్లై చేసుకోండి. మనకి ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి నాదల్ల మనోహర్ అయితే చెప్పడం జరిగిందండి. ఇదండి రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.